ఏం లేదు, కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో మీకు నేర్పిద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 3 స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం. తర్వాత తిరుమాత గింజలు వేసుకొని కొంచెం లైట్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత దాకా వెయిట్ చేద్దాం. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. కోడిగుడ్డు పులుసు కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది తినడానికి. లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు మేము బాగా వేయించుకుందాం. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మా అమ్మమ్మ కోడిగుడ్డు పులుసు నేర్చుకునేదాకా వదిలిపెట్టేలాగా లేదు. అందుకని చెప్పి నేను కూడా ట్రై చేద్దామని చెప్పాలా ట్రై చేస్తున్నా ఇవాళ. ఒకేసారి మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. లైట్ రెడ్ కలర్ వచ్చేసిన తర్వాత మీరైతే కరివేపాకు ఇప్పుడే వేసేసుకోండి. నేనైతే మర్చిపోయి తర్వాత వేసేసాను అనమాట. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసుకోండి. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత బాగా మిక్స్ చేసేద్దాం. తర్వాత నేను బాగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపెట్టేస్తున్నాను. వీటితో పాటు కరివేపాకు కూడా వేసుకోండి. నేనైతే మర్చిపోయి తర్వాత వేసేసాను అనమాట. దానివల్ల మా అమ్మమ్మ బాగా బీభత్సంగా తిట్టేసింది. తర్వాత నానపెట్టుకున్న చింతపండు పులుసు ఫస్ట్ టైం ముందుగానే నానపెట్టేసుకోండి కొంచెం వాటర్లో. తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. నాకు ఎంత కావాలంటే అంత వేసుకున్నాను. మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసేద్దాం. తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదా, సో వాటిని అయితే వేసేసుకుందాం. చూసారు కదా, దీనివల్ల నేను బీభత్సంగా తిట్టించుకున్నాను. తిరుమాతలో కరివేపాకు వేయకుండా తర్వాత వేసానని చెప్పి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ దాకా బాగా ఉడకనిచ్చేద్దాం. చూసారు కదా, ఉడికిన తర్వాత శనగపిండి 2 స్పూన్స్ వాటర్లో మిక్స్ చేసుకొని బాగా తర్వాత దీంట్లో వేసుకుందాం. నేను ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకుంటాను. టేస్ట్గా ఉంటుంది. మీ దగ్గర మసాలా పొడి ఉంటే మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం అలా కొత్తిమీర కూడా వేసుకుంటే కొంచెం సేమ్ అవుతుంది. తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకబెడితే అయిపోయింది.